పాపానికి మనం లోబడితే దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చలేము. అవునండి, మనము దేవుడికి లోబడితే పరిపూర్ణంగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చవచ్చేమో, కానీ మనం నువ్వు నేను పాపానికి ఎప్పుడైతే లోబడిపోతామో దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలి, అసలు నేను దేవుడి చిత్తంలో ఉన్నాను అన్న ఆలోచన మనకి రాదండి. అన్న తలంపులే మనలో నుంచి పోతాయి. ఎందుకంటే పూర్తిగా నీ జీవితాన్ని నువ్వేం చేసావో తెలుసా? దేవుడికి ఇచ్చేసావు. ఒక విషయాన్ని చెప్తానండి, మనము పాపంలో ఉండడం అంటే ఏంటో తెలుసా? మనము పాపం చేయడం అంటే ఒక క్రైస్తవుడిగా దేవుడు చేసిన ఆ సిలువ మరణ పునరుద్ధాన శక్తిని తాకట్టు పెట్టేయడం. ఎలా అంటే, ప్రభా నువ్వు నాకెంతగానో చేసావో అంతగా విలువైన దానిని ఈ పాపం కోసం నేను పక్కన పెట్టేస్తున్నా, తాకట్టు పెట్టేస్తున్నా. వద్దు, నాకు ఇదే ఇంపార్టెంట్, ఇదే ముఖ్యము, నాకు ఈ పాపమే ముఖ్యము అని నువ్వు నేను ఇండైరెక్ట్గా దేవుడికి చెప్పడం ఎంత భయంకరమైన విషయమో కదా. పాపానికి లోబడితే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం మనం ఈ లోకంలో. ఒక వ్యక్తి జీవితం ద్వారా రెండులో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే, గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నీ జీవితంలో ప్రణాళికను కలిగి ఉన్నారని గ్రహించు. దేవుడు నిన్ను నన్ను చేస్తా ఉన్నప్పుడు ఆయన దృష్టిలో ఒక గొప్ప ప్రణాళికతో నిన్ను నన్ను ఈ విధంగా ఉండాలి, ఈ యొక్క రంగులో ఉండాలి, ఈ యొక్క కుటుంబంలో ఉండాలి, ఈ విధంగా ఉండాలని దేవుడు మనల్ని చేస్తున్నప్పుడు ఒక గొప్ప ప్రణాళిక ఉందండి. నిజం చెప్పాలంటే, మన తల్లిదండ్రులు నిన్ను నన్ను ఒక హాస్పిటల్లో పుట్టినరోజు నిన్ను నన్ను చూడక ముందే పెండంగా ఉన్నప్పుడే ఆయన కనులు మనల్ని దృష్టించే, ఆయన కనులు మనల్ని చూసే ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచారు. ఆ ప్రణాళికను మర్చిపోతాము ఎప్పుడు తెలుసా? పాపానికి లోబడినప్పుడు. ఇప్పుడు ఒక వ్యక్తి జీవితం ద్వారా సంసోను గర్భంలో ఉన్నప్పుడే, పుట్టక ముందే ఆ యొక్క మనోహ యొక్క భార్యకు దేవుడు 2 సార్లు ఆ యొక్క దేవదూత ప్రత్యక్షమై నీకు కుమారుడు కలుగుతారు, నువ్వు ఆ యొక్క ఏది కూడా అపవిత్రమైనది ముట్టుకొనకూడదు, నాజీరు చేయబడతాడు, అతడు ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి రక్షిస్తాడు అని ఇంతగా ఎన్నో విషయాలు చెప్పారు. గర్భంలో ఉన్నప్పుడే, పుట్టక ముందే సంసోనుని దేవుడు ఎన్నుకొన్నారు. ఒక గొప్ప ప్రణాళికతో ఈ లోకానికి పంపించడం కోసం ఆరి యొక్క జీవితాన్ని సిద్ధపరుస్తున్నారు. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఏదో ఈ లోకంలో ఒక యాక్సిడెంట్గా ఏదో పుట్టేశాం, అది కాదండి. ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను ఉంచారని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. మనం చూసినట్లయితే 2లో B చూసినట్లయితే, దేవుడి చిత్తం నీ జీవితంలో నెరవేరడం కోసం దేవుడు మీ తల్లిదండ్రులను వాడుకుంటారు. అవును కదా, దేవుడి చిత్తం మన జీవితంలో నెరవేరాలి. దేవుడి చిత్తం మనం తెలుసుకోవాలంటే ఎలాగా అంటే, నోవాహు కాలంలో లాగా నోవాహు ఓడని కట్టు అన్న మాటలు, అన్న గొంతు, అన్న శబ్దము మనకి వినబడదు. అటువంటి విధంగా దేవుడు ప్రత్యక్షంగా ఈ కాలంలో మాట్లాడకపోయినా ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క తలంపులను మన తల్లిదండ్రుల్లో ఉంచుతారని నువ్వు నేను మర్చిపోకూడదు. ఒక దైవ భక్తి కలిగిన తల్లిదండ్రుల్లో ఈ యొక్క విధంగా వారిని పెంచడం కోసం, ఆ ప్రణాళికను నెరవేర్చడం కోసం దేవుడు తల్లిదండ్రులను వాడుకుంటారని నువ్వు మర్చిపోకూడదు. ఆ యొక్క సంసోనికి ఆ తల్లిదండ్రులు ఎంతగానో గర్భంలో ఉన్నప్పుడే ఆ యొక్క దేవదూతలు 2 సార్లు వచ్చి పవిత్రంగా ఉండాలండి బిడ్డ, అపవిత్రమైనది ఏది ముట్టుకోకూడదని చెప్పారు. కానీ సంసోను పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు ఎవరో ఫిలిస్తీన్ల యొక్క ఒక స్త్రీని చూసి ఆమెను నాకు వివాహం చేయండి మన యొక్క సంసోను చెప్తారు. అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారో తెలుసా? న్యాయాధిపతులు 2:3 వచనాలు, అతడు తిరిగి వచ్చి, తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, అడిగేశాడు, మీరు నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయాలి. ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని చూశాను, ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆన్సర్ ఏంటి అంటే, వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నీ జనులలో కానీ స్త్రీలు లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్నెను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. ఇదేంటి, ఇక్కడ మన దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉంటే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళ వైపు వెళ్తావేంటి? ఎంతగా హెచ్చరించినా మీరు ఆమెను నా కొరకు తీసుకురండి అని సంసోను చెప్పారు. అక్కడే వినుంటే సంసోను జీవితం వేరేలాగా ఉండేది. కానీ
అక్కడ వినలేదండి సంసోను జీవితం. నిన్ను తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారా? దైవ భక్తి కలిగిన తల్లిదండ్రులు నిన్ను హెచ్చరిస్తా ఉన్నారా? ఈ విధంగా ఉండు, ఆ విధంగా ఉండు అని. కానీ నీ జీవితం మాత్రం సరిచేసుకోపోతే ఆయన దైవిక ప్రణాళికలో ఒక్కొక్క మెట్టు నువ్వు కిందకు వెళ్ళిపోతున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. 2లో సి చూసినట్లయితే, దేవుడి చిత్తంలో ఉన్న నీవు దేవుడి సహాయంతో నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని నీకు అర్థమవుతుంది. నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావు. నీకు నువ్వే జాగ్రత్తగా నీ ప్రవర్తనను సరిచేసుకోవాలి. సంసోను ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతిలో అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులను అడిగారు, అక్కడంతా గొడవ జరిగింది, అయిపోయింది. మరలా సరిచేసుకోవాలి కదా, నేను తప్పు చేశాను ఆ అమ్మాయి విషయంలో అని సరిచేసుకోకుండా 16వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరును. తర్వాత అంటే ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని చూసి ఆ చనిపోయిన తర్వాత వారందరినీ చంపేసిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయి వైపు జాగ్రత్తగా ఉండాలి కదా. తన జీవితం దేవుడు గర్భంలో పడకముందే, పుట్టకముందే ఒక ప్రణాళికతో నన్ను ఉంచారే, నేను బహు జాగ్రత్తగా నా జీవితాన్ని సరిచేసుకుంటా ఉండాలి అని సంసోనికి అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్లుగా తను బ్రతికేశాడండి. ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి, ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి. చాలామంది ఈ యొక్క కాలంలో, ఈ యొక్క తరంలో అందరూ ఇలాగే ఉన్నారు. కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తూ కూడా వేరే వారితో సంబంధం కలిగి ఉంటున్నారు. కుటుంబ జీవితాన్ని చేస్తూ కూడా వేరే వారితో సంబంధం కలిగి ఉంటున్నారు. ఏమంటారండి దీన్ని? నీకు దేవుడు ఒక కుటుంబాన్ని, ఒక భార్యను, ఒక భర్తను ఇచ్చారంటే జీవితాంతం వారితోనే కదా నువ్వు ఉండాలి. కానీ కుటుంబ జీవితాన్ని చేస్తూ కూడా చివరికి వేరే వాళ్ళతో ఉంటూ నీ యొక్క జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. దేవుడి చిత్తంలో నుంచి నీ జీవితాన్ని నువ్వే పక్కకు తీసేసుకుంటున్నావు. 2లో డి చూసినట్లయితే, దేవుడికి లోబడకపోతే ఎంత గొప్ప వారైనా చివరకు బలహీనులైపోతారు. సంసోను మహాబలిష్ఠుడు. మన బైబిల్ గ్రంథంలో గొప్ప బలవంతుడు ఎవరు అంటే సంసోను. కానీ దేవుడి చిత్తానికి లోబడకుండా ఇష్టం వచ్చినట్లు జీవించడం వల్ల చివరికి తన కళ్ళు తీసేశారండి. బలహీనుడైపోయాడు సంసోను. ఆ 16వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే, అతన్ని పట్టుకుని అతని కళ్ళు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరగలి విసరు వాడాయను. ఆయన తిరగలి విసురుతా ఉన్నాడు. ఎంత బలవంతుడండి సంసోను. ఎంత మందిని చంపేశారు. కానీ ఆ చివరి నిమిషంలో దేవుడికి లోబడకపోవడం వల్ల బలహీనుడైపోయాడు. ఈ లోకంలో నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎంత గొప్ప జాబ్ చేసినా, ఎంత గొప్పగా నీ గృహము, నీ ఆదాయము, నీ యొక్క పలుకుబడి ఉన్నా దేవుడికి లోబడలేదా, అవన్నీ దేవుడికి తీసేయడం. పిల్లలు గాలి మేడలు కొడితే చూడండి, పేపర్తో కట్టిన, ఇసుకతో కట్టిన, ఇలా అనగానే పడిపోతాయి చూడండి. ఆ విధంగా దేవుడు చేసేస్తారు. ప్రతి ఒక్క ఆ యొక్క అధికారాన్ని, ప్రతి ఒక్క ఆస్తిని, ప్రతి ఒక్క పేరుని దేవుడు ఆ విధంగా నిమిషంలో ప్రతిదీ పడేయగలడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడికి లోబడకపోతే ఆ విధమైన స్థితి నీకు వస్తుంది. దేవుడికి లోబడతావా, ప్రతి ఒక్క విషయంలో దేవుడు కాపుదల అనుగ్రహిస్తారు.